What is education? Why is this so important to us? Does students' life matters? What is happening? And who is doing that? We really forgotten our roots of education. Why is education is so important to us? Let's get into the video and let's see what's happening. Every parent and every children has to watch this video and learn. మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో. ఎందుకు అంటే ఇది ఒక ప్యాటర్న్ లాగా మారుతుంది కాబట్టి మనం ఈ ప్యాటర్న్ని చైన్ని బ్రేక్ చేసి మనకి మామూలుగా మన పూర్వకాలంలో ఎలా ఉండేదో అలాగా వెళ్ళగలిగితే మన ఇండియాని మనము నెంబర్ 1 ప్లేస్లో చూడగలం. సో ఓకే, ఫస్ట్ ఏం చేద్దాము, ఒక స్టోరీ చెప్తాను నేను. దెన్ ఆ స్టోరీ నుంచి తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. దెన్ అనదర్ స్టోరీ వీ కెన్ సీ. స్టోరీ ఏంటి అంటే, ఒక అతను ఉన్నాడు. నేను వచ్చింది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నేను కొంచెం మన స్టోరీ అంటే స్టోరీ కాదు, ఇట్స్ అ రియల్ యాక్చువల్లీ జరిగిన అదే. సో ఏమైంది, తను ఫార్మర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఏం చేశాడు, 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. 10th క్లాస్ మధ్యలో వదిలేశాడు. ఎందుకు అంటే 10th క్లాస్ ఎప్పుడు ఉంటాం, 15 ఇయర్స్ కదా. ఏమన్నాడు, లైక్ నేను మా నాన్నకి హెల్ప్ చేస్తాను, సో మా నాన్నకి ఫార్మింగ్లోనే, సో మా నాన్నతో పాటే ఉంటాను అని డిసైడ్ అయ్యాడు. ఓకే, డిసైడ్ అయ్యాడు, బాగానే ఉంది. 30 ఇయర్స్ ఇఫ్ కంపేర్ అంటే మా పేరెంట్స్ కానీ లైక్ మా నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ కానీ ఇప్పుడు వాళ్ళు ఫార్మింగ్ చేస్తుంటే వాళ్ళ కిడ్స్ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నువ్వెందుకు చదువుకోలేదు, నువ్వెందుకు జాబ్ చేయలేదు, నువ్వు చదువుకొని జాబ్ చేస్తుంటే మా లైఫ్ వేరేలాగా ఉండేది, మాకెందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకున్నావు అని చిల్డ్రన్ నుంచి పేరెంట్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ పేరెంట్స్ మీరేమో మా పక్కింటి అబ్బాయి అది చదివాడు, మా పక్కింటి అబ్బాయి ఆ యూనివర్సిటీలో ఏదో చేశాడు, మా ఎదురింటి అబ్బాయి మంచిగా బిజినెస్ చేశాడు, సో నువ్వేం చేయట్లేదు. సో ఇలా మనం ఏంటంటే బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోయినాం. బట్ మనం మర్చిపోయింది ఏంటి అంటే, ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బీటెక్ ఎంబీబీఎస్ అయినా? ఎడ్యుకేషన్ అంటే మనకి ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ లేదా? ఇప్పుడు బాగా ఫ్యాన్సీగా మాట్లాడుకునేది ఏంటి అంటే, అమ్మాయిలందరూ ఫ్యాషన్ డిజైనింగ్, మూవీ ఇండస్ట్రీ బాగా ఉంది, లైక్ ఎనీ మీడియా లైక్ జర్నలిజం అయినా అవ్వచ్చు, టీవీ, వాట్సాప్, యూట్యూబ్ అండ్ అదర్ లైక్ మ్యూజిక్, అదర్ ఆర్ట్స్. లైక్ మనం రీసెంట్గానే చూసాము, చెస్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు మన ఇండియా అతను. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్స్. ఇవన్నీ ఎలా వస్తాయి, ఒక రోజులో ఏం వాళ్ళకి వచ్చేసేవి కదా. అండ్ ఊరికే ఏదో చదువుతూ ఏదో ఎంకరేజ్ చేస్తే కూడా వచ్చేది. దానికి పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ వాళ్ళు ఇద్దరు ఒక సేమ్ పేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అది ఎప్పుడు సేమ్ పేజ్లో సాధ్యం చేయగలము మనము అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడేంటి, నేనే ఉన్నాను, మా రిలేటివ్స్ని చూస్తూనే ఉంటాను. ఏంటి, నా కూతురు గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, గవర్నమెంట్ స్కూల్లో అసలు చదివే బాగోదు, కార్పొరేట్లో నేను 1 లక్ష కడతాను, వాళ్ళు బాగా చూసుకుంటారు మా కిడ్ని, బాగా ఇంగ్లీష్ చెప్తారు, కానీ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం మనం. సో ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వాళ్ళని ఇంగ్లీష్కి ఎందుకు పంపించాలి? ఈజ్ దేర్ లైక్ యూస్ఫుల్ థింగ్? మనం ఏమైనా యూజ్ చేస్తామా? ఇప్పుడు అదే మీరు హిందీ చదివిస్తే అట్లీస్ట్ నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు హిందీ అన్నా మాట్లాడతారు, అవునా కాదా? నిజమే కదా. సో ఎందుకు మనం ఈ సర్కిల్లో పడ్డాం? ఒక కార్పొరేట్ అతను వచ్చాడు, తనకి బాగా తెలుసు మనం సో సెంటిమెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అని, సో వాళ్ళు అన్ని సంస్థలు స్థాపించారు. ఏంటి, ఇంకా ఇంగ్లీష్ మీడియం చదివితే మీ అబ్బాయి అటు వెళ్తాడు, ఇలా వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే నో వన్ గోనా స్టాప్. అది ఏ ఏజ్లో అయినా ఇంగ్లీష్ మనం నేర్చుకోవచ్చు. బట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను ఎగ్జాక్ట్గా చూద్దాం వాళ్ళు ఎంత వ్యాపారం చేశారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా స్కూల్ టీచర్, మా ఇంగ్లీష్ టీచర్ బీఎడ్ చేశాడు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాడు, క్లియర్ చేశాడు, అందుకే జాబ్ ఇచ్చారు. సేమ్ మై తెలుగు పండిత్ బీఎడ్ చేశాడు, తెలుగులో కావాల్సిన పబ్లికేషన్స్ చేశారు,
ఆయన అనర్గళంగా ఒక పద్యాన్నైనా ఒక పెద్ద టెక్స్ట్ బుక్లో ఏదన్నా నీకు ఆయనకు తెలియంది తీసుకెళ్ళి చూపించినా చదవగలడు, చెప్పగలడు. ఇప్పుడు అదే కార్పొరేట్కి స్కూల్స్కి వెళ్దాము, అదే ఇంగ్లీష్ టీచర్, అదే తెలుగు టీచర్ని కూర్చొని మీరు అడగండి క్వశ్చన్స్. పేరెంట్స్ మీరే చూస్తున్న వాళ్ళు వెళ్ళి జస్ట్ అడగండి, లైక్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఏం ఎగ్జామ్స్ రాశారు. కార్పొరేట్లో ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, మీ అంకుల్స్ తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు డొనేషన్లో కూడా కన్సెషన్ ఇస్తారు. సో ఇక్కడే ఇంత పెద్ద కాలేజ్లోనే చదవాలి, వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి అంటారు కదా, అక్కడికి వెళ్ళి అడగండి ప్రిన్సిపల్ని కానీ అక్కడ లెక్చరర్స్ని కానీ, ఏమని మీరు ఏం చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. అప్పుడు మీ కిడ్కు ఏం వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఎందుకు ఇది సో సీరియస్ టాపిక్ అన్నానంటే, మన రూట్స్కి వెళ్తే గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, లైక్ ఓన్లీ కొంతమందికి మాత్రమే కూర్చోబెట్టి సమాన విద్య, సమానంగా వాళ్ళకి అందరి మీద చూస్తూ ఒకరు ముందు ఒకరు వెనక. ఇప్పుడు అంటారు కదా A1 టాలెంటెడ్, మీడియము, స్లో లెర్నర్స్, ఇన్ని రకాలుగా వేసి దానిని రుద్ది మళ్ళీ వాళ్ళకి ఒక ప్యాకేజ్ కట్టి దాని ద్వారా కూడా ఏమన్నా వస్తుందా? నో స్ట్రెస్. దానివల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా స్టోరీలు చూస్తూనే ఉంటాం రోజు. చదవలేక సూసైడ్ అయ్యారు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యి సూసైడ్ అయ్యారు. సో మనం ఎప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది. పేరెంట్స్ అందరూ వెళ్ళి ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో స్కూల్స్ని, అప్పుడు మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం. ప్లీజ్ మీ బ్రెయిన్ నుంచి గవర్నమెంట్ స్కూల్ పూర్, కార్పొరేట్ స్కూల్స్ ఆర్ బెస్ట్ అనే థాట్ ఎప్పుడైతే తీసి పక్కన పెట్టగలుగుతారో, అదే మీ కిడ్ని స్టడీస్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, ప్రెషర్ పెడతారు. అదే గవర్నమెంట్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇస్తుంటే మీరు ఎందుకు తీసుకోలేకున్నారు? ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఆలోచిస్తూ ఉండండి. దాని తర్వాత మనం ఏంటి, లైక్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బీటెక్ MBBS అన్నాం కదా, దాన్ని కవర్ చేద్దాం. ఇప్పుడున్న రంగాల్లో ప్రతి దానికి ఒక సర్టిఫికేషన్ అని ఉంటుంది, ప్రతి దానికి ఒక టెక్నీషియన్ అనేవాడు ఉంటాడు, ఎలక్ట్రిక్ వాడికి సర్టిఫికేట్ ఉండాలి. మనం ఇండియాలో అలా చేసుకోలేకున్నాం కాబట్టే చాలా ఇళ్ళు కూలిపోతున్నాయి, చాలా ఇళ్ళు పేలిపోతున్నాయి, చాలా బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ఎందుకు అంటే మనం ఎప్పుడు స్ట్రైట్ వేలో పోమన్నమాట. మనకి ఎప్పుడు మనీ తక్కువ అవ్వాలి, బట్ పని అయిపోవాలి. దానివల్ల అండ్ మనం మన కిడ్స్కి అన్ని రకాల రంగాల్లో ప్రోత్సహించకపోవడం వల్ల, ఇప్పుడు మీ కిడ్ మీ దగ్గరకు వచ్చి చెప్పాడు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, మనం ఊరికే వాళ్ళని అగ్రీ చేసి చదివించలేము. ఆల్వేస్ యాజ్ ఎ పేరెంట్స్గా ప్లాన్ ఏ ప్లాన్ బి. ఓన్లీ మా నాన్న డాక్టర్ అయ్యాడు, నా కొడుకు డాక్టరే అవ్వాలి, సో మాకు డాక్టర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ నాలెడ్జే తెలుసు, ఆ కాలేజ్ లేదు, అలా కాదు. మీకు ప్రతి ఒక్క మనిషికి చాలా యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనము ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 మ్యాండేటరీ. అందరూ చెప్తారు సో కాల్డ్, అంటే లైక్ 40 ఇయర్స్లో చదివిన వాళ్ళు లేరా, 30 ఇయర్స్లో చదివిన వాళ్ళు లేరా, చదవద్దు అని అనను. ఆ చదివే ఏజ్లో మీ జ్ఞాపక శక్తి ఈజ్ వెరీ డిఫరెంట్. మీ యంగ్ ఏజ్లో మీకు ఏ రెస్పాన్సిబిలిటీ ఉండవు పిల్లలకి, ఓన్లీ చదువుకోవడము, సక్సెస్ రేట్ ఈజ్ 100%. బట్ ఆఫ్టర్ 30 దేర్ ఆర్ సో మెనీ ప్రెజర్స్. పెళ్ళవ్వాలి, కిడ్స్ ఉండాలి, మా అత్త మామని చూసుకోవాలి, మా అమ్మ నాన్నని చూసుకోవాలి, ఈ అప్పు కట్టాలి, ఆ అప్పు కట్టాలి, లేదంటే ఇది చేయాలి, ఇది సాధించాలి. ఓన్లీ మనీ మాత్రమే మైండ్లో ఉంటుంది, నథింగ్ ఎల్స్. అప్పుడు ఇంకేమీ చేయలేరు. వాళ్ళకి ప్యాషన్ ఉన్నారు సెటిల్ అయిన వాళ్ళు చూసుకోవచ్చు, వెరీ ఫ్యూ పీపుల్, యూ కెన్ కౌంట్ అన్ ఎ ఫింగర్. ఇంకొంతమంది వచ్చి చెప్తారు ప్యాషన్ ఉంది కదా, మరి ప్యాషన్తో మేము ఏదైనా చేసేయచ్చు. అవును, ప్యాషన్ ఎన్ని రోజులతో చేయగలవు, ఎలా చేయగలవు అన్నది, లైక్ ఎడ్యుకేషన్ లేకుండా నువ్వేం చేయలేవు. అదే 10th క్లాస్ మానేసి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తాను, మన స్టోరీ చెప్పాను కదా, వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తానన్న అతను తనే అగ్రికల్చర్ చదివి ఫుల్ మూన్ ఉన్నప్పుడు విత్తనాలు వేస్తే మన పొలం బాగా పండుతుంది.
ఈ ఇయర్ వెదర్ ప్రిడిక్షన్ ఇలా ఉంటుంది, ఈ భూమి ఇక్కడ ఒక యాపిల్ చెట్టు ఇవ్వడానికి వాళ్ళు మీరు ఏ ఏరియాలో ఉన్నారు అని అడుగుతారు. మనకి ఇండియాలో అలా అడుగుతారా? లేదు. మనకు నచ్చింది వేసుకుంటాము, పండకపోతే తిట్టుకుంటాము, పండితే ఆనందపడతాం. అలా ఉండకూడదు. సాయిల్ టెస్ట్ చేయాలి. ఆ ఏరియాలో ఏం పండుతాయో అవి మాత్రమే పండించుకోగలగాలి. ఏ టైంలో పండుతాయో కూడా తెలియాలి. ఏ టైంలో వెదర్ చేంజ్ అవుతుంది అని కూడా ప్రిడిక్ట్. అదన్నీ ఎప్పుడు అవుతాయి? మనం పాతకాలంలో అవన్నీ చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది. ఎందుకు? వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, ప్రాపర్గా చెప్తారు. ఇలా లైక్ మనం యూట్యూబ్లో 2 minutes వీడియో చూసి క్విక్ మ్యాగీ లాగా చేస్తే చదువు కూడా క్విక్ మ్యాగీ అయిపోతుంది. దానికి స్టాండర్డ్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. సో మీరు ఏంటి, నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫోకస్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంతా కరప్ట్ చేశారు. సో మీరు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రాపర్గా ఉంచుకొని మీ కిడ్స్ భవిష్యత్తు, ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చాయి కిడ్స్కి. లేనిపోని డిసీజెస్లన్నీ, ఎక్కువ మాట్లాడితే ADHD అంటాడు, అసలే మాట్లాడకపోతే డిప్రెషన్ అంటాడు. ఏది పడితే ఆ పేర్లు పెట్టి, అంటే దాన్ని ఎలాగా మనం ఫిగర్ అవుట్ చేయాలి అనే వేస్ ఏమి ఉండవు. ట్యాగ్ లైన్ అయితే ఇస్తాం మనము, బట్ నిజంగా మీరు సర్టిఫైడ్ డాక్టర్ అనుకున్నాం కదా, డాక్టర్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడేంటి, RMPలు ఎన్ని కేసెస్ చూస్తున్నాం మనం, ఎన్ని కేసెస్ RMPలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరో అసలు సర్టిఫైడ్ పర్సన్ కాదు, అసలు MBBS ఫెయిల్ అయి ఉంటాడు, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం అడగం కదా వెళ్ళి, నువ్వు MBA డాక్టరేనా, దెర్ ఇస్ నో సర్టిఫైడ్ కదా నువ్వు. ఇప్పుడు మాకు ఇక్కడ ఏముంటుంది, ఒక డాక్టర్ పేరు కొడితే డాక్టర్ వెబ్సైట్కి వెళ్ళి పేరు రావాలి. అది దానికంటూ ఒక బోర్డు ఉంటుంది, అది మెయింటైన్ చేయగలగాలి. మనం ఇండియాలో నిజంగానే అలా చూస్తున్నామా? ఫార్మసీ స్టోర్లు ఎవ్రీ గల్లీకి చూస్తాం అన్నమాట. వాడు ఫార్మసిస్ట్ కాదు, ఏం కాదు, వాడు ఎవడికో 5,000 ఇస్తే వన్ పెడతాడు. వాడికి ఈ టాబ్లెట్స్ తెలిస్తే ఈ టాబ్లెట్ తెలియదు, ఆ టాబ్లెట్స్ తెలియదు, ఇంకో టాబ్లెట్ తెలియదు. వాడు ఇస్తే మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. సో ఎందుకు ఇవన్నీ సిస్టంలో, ఎందుకు ఇన్ని రకాలుగా మన ఇండియాలో లూప్ హోల్స్ ఉన్నాయి? అదే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళండి, నువ్వు MBBS అయితే ఏంటి, నాకు కూలి పని చేసుకో అంటాడు వాడు. ఎగ్జామ్స్ రాయి, ప్రూవ్ చేసుకో నువ్వు డాక్టర్ అని, ప్రాక్టీస్ చేయి. లేదు అంటే నీ బతుకు సెక్యూరిటీ గార్డో కూలీ పని ఆనో ఏదో ఒకటి చేసుకోవాలి. సో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ క్వశ్చన్ చేయండి, అండ్ మీ చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. దట్స్ ఆల్. సో నేను ఈ వీడియో చేసి కన్క్లూజన్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్ లైక్ మనం క్వశ్చనింగ్ చేసే పవర్ పెరగాలి. మనం స్కూల్కి వెళ్ళగలగాలి, ప్రిన్సిపల్ని క్వశ్చన్ అంటే మా పిల్లాడు బాగా చదువుతున్నాడు, అవునా బాగా చదవట్లేదా, మరి ఏమైంది, ఇంకొన్ని ఎక్స్ట్రా గంట, అలా కాకుండా మీరు కరెక్ట్గా మీ కిడ్ మంచి అంటే మంచి టీచర్స్ కింద చదువుతున్నాడా లేదా అన్నప్పుడు, మీరందరూ ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు, దేర్ హ్యాస్ టు బి ఏ టీచర్స్ బోర్డ్. అది మొత్తంలో రావాలి ఇండియాలో. టీచర్స్ బోర్డు నుంచి ఈ టీచర్ ఈ క్వాలిఫికేషన్ చేశాడు, ఈ టీచర్కి, ఇప్పుడు చాలా కూడా చూస్తున్నాం కదా మనము, లైక్ టీచరు స్టూడెంట్ వెళ్ళిపోవడము అట్లాంటివన్నీ, అవన్నీ తగ్గాలి అంటే మనకు ఒక సిస్టమ్ ఆఫ్ ది బోర్డ్ ఉండాలి. ఆ టీచర్ ఎలాంటి వాడు, ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే హీఈస్ డూయింగ్ గుడ్, ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్లో ఉన్నాడు, ఇవన్నీ ఒక వెబ్సైట్లో ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడు మీరంటూ మీ కిడ్ సేఫ్గా వెళ్తున్నాడా లేదా అన్నది తెలుస్తుంది. సెకండ్ థింగ్, మీ కిడ్ ఇంటికి వస్తేనే మీరు బిజీగా ఉండడం, వాళ్ళ పని వాళ్ళు హోంవర్క్ చేసుకో కాదు, డే ఎలా జరిగింది, డేలో ఏం జరిగాయి, ఎందుకు అంటే దీనివల్ల ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్, మీ కిడ్ ఎవరితో సావాసం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటాను అంటే, ఇప్పుడున్న సమాజంలో ఒక యూత్ని కంట్రోల్ చేయడము అన్నది ఇంపాసిబుల్ మనకి, ఏ పేరెంట్కైనా కూడా. సో ఆ ఇంపాసిబుల్ అన్నప్పుడు మనం వాళ్ళతో ఎంతవరకు కనెక్ట్ అవ్వగలము, కనెక్ట్ అవ్వాలి అంటే ఒక రోజులో వచ్చేసేది కాదు కదా. సో మీరు రోజు కూర్చోగలిగితే వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, నువ్వేం నాకేమైనా చేసావా, నువ్వేం చేయలేదు కదా, సో నేను నీకెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అలా ఉండదన్నమాట. మీరు నిజంగానే వాళ్ళకి హెల్ప్ చేయడానికే కష్టపడి మనీ సంపాదించవచ్చు, బట్ మీరు 10 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతే, వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి, లేదంటే
కూర్చొని మాట్లాడలేకపోతే మీరు ఎంత మనీ సంపాదించినా వాళ్ళకి మనం ఏది ఉండదు. వాళ్ళకి ఏ విధంగానూ మన మీద ఫీలింగ్ కానీ, ఏ విధంగానూ మన మీద రెస్పాన్సిబిలిటీ కానీ ఏ విధంగానూ రాదు. దట్స్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇవి రెండు చేంజ్ చేసుకో అంటే లైక్ ఎప్పుడైనా పేరెంట్స్గా మీరు ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం అనుకోకుండా మీ కిడ్కి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అట్లీస్ట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉండాలి. ఓకే, నీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఈ స్టడీస్ చదువు నాన్న, చదువుతూ ఇది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నువ్వు దాంట్లో బాగా పర్ఫామ్ చేస్తే దానివల్ల కాలేజ్కి యూస్ఫుల్ అవుతుంది, తను ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వగలడు. దట్స్ హౌ యూ పుష్ ద చిల్డ్రన్. ఓన్లీ స్పోర్ట్స్ అంటే 10th అయిపోతానే ఇంకా స్పోర్ట్స్లోకి అలా పంపించలేం కదా, ఎవరైనా కామన్. అలాగే ఒక అమ్మాయికి సింగింగ్ అంటే ఒక రోజులో వచ్చేసేది కాదు కదా. నీకు టోన్ బాగుందని నేను సింగర్ అయిపోతా అంటే అవ్వదు, అలా ఏం ఉండదు. సింగింగ్లో కూడా నీకు డిప్లొమాస్ ఉంటాయి, దానికి ఒక డిగ్రీ ఉంటుంది, దానికి దీన్ని చదువుతూ దీన్ని చేపించడం. అలాగే ఏ ప్రొఫెషన్కైనా అకౌంటెంట్ అవ్వాలన్నా, లేదు అంటే ఇక్కడ మీకు ఫారిన్ కంట్రీలో వచ్చిన ప్రాబ్లం అదే, ప్రతి దానికి టీచింగ్కి టీచర్ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రైవేటా జస్ట్ నార్మల్ పబ్లిక్కా అదంతా డజన్ మ్యాటర్. ఈవెన్ కిడ్స్ని చూసుకోవడానికి కూడా సర్టిఫికేషన్ ఉండాలి. ఎందుకు అంటే ఆ సర్టిఫైడ్ బాడీ ఏం చేస్తుంది అంటే హూ ఎవర్ అండర్ అంటే లైక్ ఏ టీచర్ అయితే వాళ్ళ కింద పనిచేస్తారో ఆ టీచర్ మంచేనా, ఆ టీచర్ ఎన్ని రోజుల నుంచి సర్వీస్లో ఉంది, ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారు, అవన్నీ మీకు ఆ బోర్డు నుంచి తెలుస్తాయన్నమాట. అలాగ బోర్డ్స్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయినప్పుడే టీచర్కి అనేవాడికి ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డాక్టర్ ఉన్నాడు అనుకో, పబ్లికేషన్స్ చేయాలి, కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, సో దట్ ఎక్కువ సంపాదించగలడు, కొత్త వ్యాక్సిన్స్ వస్తాయి, కొత్త మెడిసిన్స్ వస్తాయి. అలాగా నెక్స్ట్ కెరియర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. టీచర్కి ఏంటి, టీచర్ మహా అంటే ప్రిన్సిపల్ అవుతున్నాడు, దాని తర్వాత ఏం ఉండట్లేదు. నేనైతే ఎవరిని అంతగా అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఫింగర్స్ పైన లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళు ఏదో రికార్డ్ చేశారు అని. అలా కాకుండా వాళ్ళకు కూడా నెక్స్ట్ లెవెల్స్ ఇది నెక్స్ట్ లెవెల్కి ఈ సర్టిఫికేషన్ చేయాలి మీరు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం క్వశ్చన్ చేసినప్పుడే వస్తాయి. హూ ఎవర్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా మన దాంట్లోనే మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మనమే వాళ్ళకి చెప్పలేము అన్నప్పుడు ఇంకెవరో వచ్చి ఎలా చెప్తారు. సో ఇది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్స్కి కూడా నేర్పించాలి. చిల్డ్రన్ ఒకవేళ మీరు వాళ్ళకు షై లాగా నేర్పించారనుకో, వాళ్ళు పోయి టీచర్ని ఏం అడగలేరు, బట్ టీచర్ని పేరెంట్స్ అడగాలి, చిల్డ్రన్ అడగాలి, అందరూ అడగాలి. సో అలాగా ఒక సిస్టంలో చేంజ్ వస్తుంది. మనకు కావాల్సిన రెండు మేజర్గా మన లైఫ్లో, కానీ ఒక కంట్రీకి బెస్ట్ ఆర్ వర్స్ట్ అయ్యేది ఏంటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్. నువ్వు రైట్ ఎడ్యుకేషన్ నీ కిడ్కి ఇచ్చావనుకో, వాడు ప్రపంచం అంతా చెప్పుకునేలాగా ప్రయోజకుడు అవ్వగలడు. అదే ఒక వర్స్ట్ ఎడ్యుకేషన్ కిడ్కి ఇచ్చావనుకో, పెద్ద టెర్రరిస్టు అవ్వచ్చు, లేదంటే పెద్ద బయో వెపన్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్. సో అది ఇప్పుడు జరుగుతున్న ఆ ట్రెండ్ అలానే ఉంది. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కాపాడుకుందాం. బ్యాక్ వెళ్ళి ఎలాగా మనము చూసుకునే వాళ్ళము, మన గురువు ఎలా ఉండేవాడు, ఏమన్నా అన్నా కూడా ఒకరికొకరు ఏది తప్పు ఏది రైట్ దాంతో వెళ్ళాలి. నా కిడ్డు ఏం చేసినా కరెక్టే అలా కాకుండా. సో లెర్న్ దీస్ థింగ్స్. అదే నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి. సో పేరెంట్స్, మీరు చదువు రాదు అనకండి. మనకి అన్నీ తెలుసు. ఏమంటే మనం అందరితో మాట్లాడగలగాలి. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయి ఈ సాఫ్ట్వేర్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాతనే ఈ పనికిమాలిన తలనొప్పులు. అంటే నేనేమంటానంటే కొన్ని బాగున్నాయి, లైక్ నేర్చుకోవాలి అంటే కూడా చాలా వేస్ ఉన్నాయి, బట్ దానికన్నా మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది ఏంటి అంటే ఎలాగా కిందికి వెళ్ళిపోవాలి అనేవి అట్రాక్ట్ అవుతున్నాం అనమాట. సో మీరు బాగా గమనించుకొని మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు మీ కిడ్స్ విషయంలో అని. ఏదో ఒక విధంగా కొంచెం ఈ వీడియోలో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఆలోచించండి. ఒక టైంలో మీరు క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.